ఉన్న ఆ ఒక్కొక్క ఎలివేషన్స్, ఆ సీన్స్ ఒకదానికి ఒకటి లింక్ లేకోకుండా ఇట్స్ అ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. జస్ట్ లైక్ బాహుబలి మనకి ఎట్లా తెలుగులో ఎట్లా అనిపిస్తుందో, సో అంత ఇదిగా రిషబ్ జంతి గారు వాళ్ళ 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 డైరెక్షన్ కానీ, వాళ్ళ స్టోరీ కానీ, నెక్స్ట్ ఆ క్యారెక్టర్స్ లో ఉన్న ట్విస్ట్లు కానీ, ప్రతి ఒక్క ట్విస్ట్లు కూడా లాస్ట్ చివరి వరకు, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ లాస్ట్ చివరి వరకు ప్రేక్షకులను కూర్చోబెట్టి అంత ఎంటర్టైన్మెంట్ చేసి అసలు ఇట్స్ వండర్ఫుల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మూవీ. సో అదే ఇప్పుడు నేను అనుకుంటుంది ఏమంటే జై హనుమాన్ లో మళ్ళీ వస్తే ఆ డైరెక్షన్ ఎలా ఉంటుందని, ఇద్దరు డైరెక్టర్ మధ్యలో ఇంకా ఆ మూవీ ఇంకా ఎలా ఉంటుందని నేను అసలు ఐ కెనాట్ ఇమాజిన్ దట్ ఆల్సో. బట్ ఇట్స్ కంప్లీట్లీ ఇట్స్ అల్టిమేట్ వన్ ఆఫ్ ది బ్లాక్ బస్టర్ మూవీ. కాంతారా 1 చాలా సింపుల్ గా తీశారు. కొన్ని సీన్స్ లోని ఒక భయం కొడుతుంది, ఒక మంచి అలా అడిగేస్తున్నారు. కుప్పలు ఉంటాయండి. ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు కాంతారా 1 కి బడ్జెట్ వేరే, కాంతారా 2 బడ్జెట్ వేరే. ఆ బడ్జెట్ యూజ్ చేసుకునేసి అసలు రిషబ్ శెట్టి చేసిన మూవీలో మాత్రం ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క మూమెంట్ లో కూడా ఫస్ట్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇట్స్ కంప్లీట్లీ అల్టిమేట్, వెరీ వెరీ ఫంటాస్టిక్ మూవీ. యాక్టింగ్ ఈజ్ అ ఫంటాస్టిక్ అండి. ప్రతి ఒక్క యాక్టింగ్, వాళ్ళ ఉన్న యాక్టింగ్ లో కానీ ప్రతి ఒక్కటి ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకున్నారు. ఆ సీన్స్ ప్రతి ఒక్క మూమెంట్ లోనూ బాగా అనిపిస్తుంది. సో ఈవెన్ ఫస్ట్ హాఫ్ లో కూడా చాలా బాగా సీన్లు ఉన్నాయి, ఇంకా సెకండ్ హాఫ్ లో చాలా బాగా సీన్లు ఉన్నాయి. సో వాళ్ళ దేవుణ్ణి నెక్స్ట్ శివునితో కలిపిన కాంబినేషన్ ఎలా చేశారనేది ఇట్స్ వెరీ ఫుల్ ఫ్లెడ్జ్డ్, వెరీ వెరీ నైస్.